హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే 9 అద్భుతమైన దేవాలయాలు ఏమిటో, వాటి వెనక ఉన్న విశిష్టత ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన భారతదేశం ఎన్నో వేల సంవత్సరాల ఆధ్యాత్మిక సంపదలకు నిలయం. ప్రతి దేవాలయం వెనుక ఒక అద్భుతమైన చరిత్ర, ఒక పవిత్రమైన కథ, ఒక దైవ రహస్యం దాగి ఉంటుంది. కొన్ని ఆలయాలు భక్తులకు మోక్ష మార్గాన్ని చూపిస్తే, మరికొన్ని ఆలయాలు మన దేశ సంస్కృతి, శిల్పకళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. వీడియో ప్రారంభించే ముందు ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి మీ ఆశీర్వాదంగా ఒక లైక్ చేయండి. కామెంట్స్లో ఓం నమః శివాయ అని రాయండి. మరి ఆలస్యం చేయకుండా మన పవిత్ర దేవాలయాల యాత్రను ప్రారంభిద్దాం. ముందుగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం మొదటి వరుసలో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండపై వెలిసిన ఈ ఆలయాన్ని కలియుగ వైకుంఠం అని పిలుస్తారు. కలియుగములో భక్తుల కోరికలు నెరవేర్చడానికి శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి రూపంలో ఇక్కడ వెలిసారని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయాన్ని స్వయం క్షేత్రంగా భావిస్తారు. స్వామివారి విగ్రహం సాధారణ శిల్పం కాదు, స్వయంగా ప్రత్యక్షమైన దివ్యమూర్తిగా భక్తులు విశ్వసిస్తారు. ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు గోవింద గోవింద అంటూ స్వామివారిని దర్శించుకుంటారు. ప్రపంచంలోనే అత్యధిక హుండీ ఆదాయం వచ్చే దేవాలయంగా కూడా తిరుమల ప్రసిద్ధి చెందింది. ఇక్కడ తలనీలాలు సమర్పించడం అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుని శరణాగతి చెందడాన్ని సూచిస్తుంది. స్వామివారిని భక్తి శ్రద్ధలతో దర్శిస్తే ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు లభిస్తాయని భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించడం ప్రతి హిందువు అదృష్టంగా భావిస్తాడు. ఇకపోతే రెండో ఆలయం కాశీ విశ్వనాథ ఆలయం యొక్క విశిష్టతను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని అత్యంత పవిత్రమైన శివక్షేత్రాల్లో ఒకటైన కాశీ విశ్వనాథ ఆలయం గురించి మరొకసారి ఎక్కడ చెప్పనవసరం లేదు. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో గంగానది తీరంలో వెలిసిన ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. కాశీ నగరాన్ని స్వయంగా పరమశివుడు తన త్రిశూలంపై నిలిపి ఉంచాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే దీనిని మోక్ష నగరం అని కూడా పిలుస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించి గంగా స్నానం చేసి విశ్వనాథ స్వామిని భక్తితో పూజిస్తే జన్మజన్మల పాపాలు నశించి శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. మరో విశేషం ఏమిటంటే, కాశీలో చివరి శ్వాస విడిచిన వారికి పరమశివుడే తారక మంత్రాన్ని ఉపదేశించి మోక్షాన్ని ప్రసాదిస్తాడని స్కంద పురాణం పేర్కొంటుంది. ప్రస్తుతం ఆలయం ఎంతో వైభవంగా అభివృద్ధి చేయబడింది. గంగా ఘాట్ నుండి ఆలయానికి నేరుగా వెళ్ళే విశాలమైన మార్గం భక్తులకు మరింత సౌకర్యాన్ని కల్పిస్తుంది. అందుకే జీవితంలో ఒక్కసారైనా కాశీ విశ్వనాథ స్వామిని దర్శించి శివుని కృపను పొందాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. కేదార్నాథ్ ఆలయం యొక్క విశిష్టత. ఇప్పుడు హిమాలయ పర్వతాల మధ్య వెలిసిన పవిత్ర జ్యోతిర్లింగం క్షేత్రం కేదార్నాథ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో సముద్ర మట్టానికి సుమారు 3583 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. మహాభారత యుద్ధం తర్వాత తమ పాపాలకు ప్రాయశ్చిత్తం కోసం పాండవులు పరమశివుడిని వెతుకుతూ ఇక్కడికి వచ్చారని పురాణాలు చెబుతున్నాయి. అయితే శివుడు వారికి ప్రత్యక్షం కావాలనుకోకుండా ఎద్దు రూపంలో దాక్కున్నాడు. భీముడు ఆ ఎద్దును పట్టుకోబోయే సమయంలో అది భూమిలో కలిసిపోయింది. అప్పుడు ఎద్దు వెనక భాగం కేదార్నాథ్లో జ్యోతిర్లింగంగా వెలిసిందని విశ్వాసం. మిగిలిన అవయవాలు ఇతర ప్రాంతాల్లో ప్రత్యక్షమై అవే పంచకేదార్ క్షేత్రాలుగా ప్రసిద్ధి చెందాయి. 2013లో వచ్చిన భయంకర వరదల్లో చుట్టుపక్కల ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నప్పటికీ ఆలయం మాత్రం దాదాపు సురక్షితంగా నిలిచింది. దీన్ని భక్తులు శివుని మహిమగా భావిస్తారు. హిమాలయాల మధ్య ఉన్న ఈ పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే శివుని అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం. 4వది రామేశ్వరం రామనాథ స్వామి ఆలయం.
తమిళనాడులోని పాంబాన్ ద్వీపంలో ఉన్న ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. రామాయణం ప్రకారం రావణుడిని సంహరించిన తర్వాత బ్రహ్మహత్య దోషం నివారణ కోసం శ్రీరాముడు పరమశివుణ్ణి ఆరాధించాలని నిర్ణయించాడు. హనుమంతుడు కైలాసం నుంచి శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళగా ఆలస్యం కావడంతో సీతాదేవి సముద్ర తీరంలోని ఇసుకతో ఒక శివలింగాన్ని తయారు చేసింది. అదే రామనాథ స్వామి జ్యోతిర్లింగంగా ప్రసిద్ధి చెందిందని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఆలయంలోని 22 పవిత్ర తీర్థాల్లో స్నానం చేసి స్వామివారిని దర్శించడం అత్యంత పుణ్యప్రదంగా భావిస్తారు. అలాగే ప్రపంచంలోని అత్యంత పొడవైన దేవాలయ కారిడార్లలో ఒక్కటి కూడా ఇక్కడే ఉంది. దీని అద్భుతమైన శిల్పకళ ప్రతి భక్తుడిని ఆశ్చర్యపరుస్తుంది. శ్రీరాముడు స్వయంగా పూజించిన ఈ పవిత్ర క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే శివుని శ్రీరాముని అనుగ్రహం లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. సోమనాథ్ జ్యోతిర్లింగం గుజరాత్ రాష్ట్రంలోని అరేబియా సముద్ర తీరంలో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. పురాణాల ప్రకారం చంద్రుడు తన మామ అయిన దక్ష ప్రజాపతి శాపం వల్ల తన కాంతిని కోల్పోయాడు. ఆ శాపం నుండి విముక్తి పొందడానికి చంద్రుడు ఈ ప్రాంతంలో పరమశివుడిని ఘోరంగా తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ప్రత్యక్షమై శాపాన్ని తొలగించి ఇక్కడే జ్యోతిర్లింగ రూపంలో వెలిశాడు. అందుకే ఈ క్షేత్రానికి సోమనాథ్ అనే పేరు వచ్చింది. ఈ ఆలయం ఎన్నో విదేశీ దాడులను ఎదుర్కొని పలుమార్లు ధ్వంసమైనప్పటికీ ప్రతిసారి మళ్ళీ వైభవంగా పునర్నిర్మించబడింది. అందువల్ల సోమనాథ్ ఆలయం భక్తికి, ధైర్యానికి, భారతీయ సంస్కృతికి చిరస్థాయిగా నిలిచిన చిహ్నంగా భావించబడుతుంది. ఈ పవిత్ర జ్యోతిర్లింగాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శిస్తే శివుని అనుగ్రహం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక బలం లభిస్తాయని భక్తుల విశ్వాసం. జగన్నాథ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని పూరిలో వెలిసిన ఈ ఆలయం భగవంతుడి శ్రీ జగన్నాథుడికి అంకితం చేయబడింది. ఇక్కడ జగన్నాథుడు, ఆయన అన్న బలభద్రుడు, సోదరి సుభద్రమ్మ కొలువై ఉంటారు. ఈ ఆలయాన్ని దర్శించడం ఎంతో పవిత్రమైనదిగా భక్తులు భావిస్తారు. పురాణాల ప్రకారం రాజు ఇంద్రదమ్నుడు భగవంతుని దర్శనం కోసం తపస్సు చేయగా శ్రీ మహావిష్ణువు జగన్నాథుడి రూపంలో ఇక్కడ వెలిశాడని చెబుతారు. ఈ ఆలయంలోని విగ్రహాలు చెక్కతో తయారు చేయబడి ఉండటం ఒక ప్రత్యేకత. ప్రతి సంవత్సరం జరిగే జగన్నాథ రథయాత్ర ప్రపంచ ప్రసిద్ధి చెందింది. లక్షలాది మంది భక్తులు రథాలను లాగుతూ స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటారు. ఇక్కడ అందించే మహాప్రసాదాన్ని స్వయంగా జగన్నాథుడి ఆశీర్వాదంగా భావిస్తారు. భక్తి, సంప్రదాయం, అద్భుతమైన ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన ఈ జగన్నాథ క్షేత్రాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. మీనాక్షి అమ్మవారి ఆలయం మదురై విశిష్టత. ఈ ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ శక్తి క్షేత్రాలలో ఒకటి. ఇక్కడ పార్వతీదేవి మీనాక్షి అమ్మవారి రూపంలో, పరమశివుడు సుందరేశ్వర స్వామి రూపంలో కొలువై ఉంటారు. పురాణాల ప్రకారం మలయధ్వజ పాండ్యరాజుకు యజ్ఞం నుంచి జన్మించిన అమ్మవారు తర్వాత సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నారని చెబుతారు. ఈ ఆలయం అద్భుతమైన ద్రావిడ శిల్పకళకు నిలువెత్తు నిదర్శనం. ఎత్తైన గోపురాలు, వేలాది అందమైన శిల్పాలు, ఆలయంలోని కళా వైభవం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తాయి. ప్రతి సంవత్సరం జరిగే చిత్తిరై ఉత్సవం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ ఉత్సవంలో మీనాక్షి అమ్మవారి, సుందరేశ్వర స్వామివారి కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు దర్శించుకుంటారు. మీనాక్షి అమ్మవారిని భక్తితో దర్శిస్తే కుటుంబ సుఖ శాంతులు, ఐశ్వర్యం, ఆనందం కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ అద్భుతమైన అమ్మవారి క్షేత్రాన్ని దర్శించాలని ప్రతి భక్తుడు కోరుకుంటాడు. బృహదీశ్వర ఆలయం తంజావూరు విశిష్టత. తమిళనాడులోని తంజావూరులో ఉన్న ఈ ఆలయాన్ని చోళరాజు రాజరాజ చోళుడు క్రీస్తు శకం 11వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయం పరమశివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడు బృహదీశ్వరుడిగా కొలువై ఉంటాడు. ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ భారీ విమాన గోపుర నిర్మాణం. వేల సంవత్సరాల క్రితం ఎలాంటి ఆధునిక సంకేతిక లేకుండా ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని నిర్మించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆలయంపై ఉన్న శిఖర రాయి ఎంతో భారీగా ఉన్నప్పటికీ దానిని పైకి ఎలా చేర్చారనేది ఇప్పటికీ ఒక అద్భుతంగా భావిస్తారు.
ఈ ఆలయంలోని భారీ శివలింగం, నంది విగ్రహం, అద్భుతమైన శిల్పాలు చోళుల కళా వైభవాన్ని తెలియజేస్తాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన ఈ ఆలయం భక్తితో పాటు చరిత్ర, శిల్పకళను ప్రేమించే ప్రతి ఒక్కరూ జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిన అద్భుత ప్రదేశం. కోనార్క్ సూర్య దేవాలయం విశిష్టత. ఒడిశా రాష్ట్రంలోని కోనార్కులో ఉన్న ఈ ఆలయాన్ని తూర్పు గంగ వంశానికి చెందిన రాజు నరసింహదేవుడు మొదటి 13వ శతాబ్దంలో నిర్మించాడు. ఈ ఆలయం సూర్య భగవానుడికి అంకితం చేయబడింది. ఈ దేవాలయం ఒక భారీ రాతి రథం ఆకారంలో నిర్మించబడింది. ఇందులో ఉన్న 24 రాతి చక్రాలు, వాటిపై చెక్కిన అద్భుతమైన శిల్పాలు భారతీయ కళా వైభవాన్ని ప్రపంచానికి చాటి చెబుతున్నాయి. ఈ చక్రాలు కాలాన్ని సూచిస్తాయని కూడా చెబుతారు. వేల సంవత్సరాల క్రితం ఇంత అద్భుతమైన నిర్మాణాన్ని ఎలా రూపొందించారో ఇప్పటికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఆలయంలోని ప్రతి శిల్పం మన పూర్వీకుల కళా నైపుణ్యానికి నిదర్శనం. కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందింది. చరిత్ర, శిల్పకళ, ఆధ్యాత్మికత కలిసిన ఈ అద్భుత ఆలయాన్ని జీవితంలో ఒక్కసారైనా దర్శించాలి. ఇవే మన జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని కోరుకునే పవిత్రమైన 9 దేవాలయాలు. ఈ దేవాలయాలు కేవలం భక్తి కేంద్రాలు మాత్రమే కాదు, మన భారతీయ సంస్కృతి, చరిత్ర, శిల్పకళ వైభవానికి ప్రతీకలు. ప్రతి ఆలయం వెనుక ఒక అద్భుతమైన కథ, ఒక గొప్ప ఆధ్యాత్మిక విశిష్టత దాగి ఉంటుంది. ఈ పవిత్ర క్షేత్రాలను దర్శించే అవకాశం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. ధన్యవాదములు.